కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రైతులతో కలిసి నిరసన తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జగిత్యాల కలెక్టరేట్ ముందు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. జీవన్ రెడ్డితో పాటు జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన రైతులు అదనపు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రంజిత్ భాయ్ మొక్కజొన్న దాదాపు జిల్లాలో ఒక 50,000 ఎకరాలు సాగిస్తాం. సార్ ఇటు సార్ మొక్కజొన్నలో ఉండేటువంటి ఒక ప్రతికూల పరిస్థితి ఏంటంటే ఒకటి కోతులు పెట్టడం, అడవి పంట, 3 చీలిక. ఇవన్నీ తగ్గతోటి పంటకి ప్రకటించి వాస్తవంగా కల్పించాల్సిన బాధ్యత గతంలో ప్రభుత్వం ఈ సంవత్సరం ఎన్నికల్లో పంటకి కాబట్టి దాదాపు 2 వారాలు గడిచింది. ఈ 2 వారాలలో మనకు మొక్కజొన్న ఆరోగ్యం లేకపోవడంతో మనకు వరి ధాన్యం తర్వాత మన జిల్లాలో రంజిత్ భాయ్ ప్రధానమైన పంట వాస్తవం ప్రభుత్వం కూడా మనకు మొదటి పంట కంటే ఎక్కువ 2వ పంట మొక్కజొన్న దాదాపు జిల్లాలో ఒక 50,000 ఎకరాలు సాగిస్తాం. సార్ ఇటు సార్ మొక్కజొన్నలో ఉండేటువంటి ఒక ప్రతికూల పరిస్థితి ఏంటంటే ఒకటి కోతులు పెట్టడం, 2వది పండు, అడవి పంట, 3 చీలిక. ప్రత్యామ్నాయంగా 6 తేదీ పంటలను ప్రోత్సహించాలని చెప్పిన ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇలా 6 తేదీ పంటల్లో ప్రధానంగా ఏదైతుందో రైతులు కొంతమేర గిట్టుబాటు అయ్యేది కేవలం మొక్కజొన్న మాత్రం చెప్పడం తప్పదని చెప్పండి. ఇలా మొక్కజొన్న సాగు సంబంధించి వాస్తవంగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దానికి కోతుల బెడద ఒకవైపు, ఎందుకంటే రాష్ట్రంలో కోతుల బెడద ఇంత తీవ్రంగా పెరిగిపోయింది కదా అని చెప్పారంటే అసలు కోతుల నివారణ కొరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా దానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలి, పునరుత్పత్తి నిల్వ చేయబడే విధంగా దీంతో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని కూడా పలు సందర్భాల్లో రైతాంగం ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. కోతుల బెడదతో పాటుగా అడవి పందులు కూడా తీవ్రంగా అయిపోయినాయి, చిలుకల బెడద కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పండి.
ఏది ఏమైనా కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతాంగం ఏదైతుందో వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేయడానికి కొంత మరి ముందుకు రావటము దానికి ఒకే కారణం ఏంటంటే మద్దతు ధర 2400 రూపాయలు పర్ క్వింటల్ ఉన్నది. ఇలా ఉత్పత్తిలో కూడా ఏదైతే ప్రతి ఎకరానికి కనీసం 30 క్వింటల్ల నుండి 35 క్వింటల్ వరకు మనకు ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రైతు గిట్టుబాటు కావడానికి అవకాశం ఉన్నది. అది 2400 రూపాయల క్వింటల్ అని చెప్పంటే 30 క్వింటల్ వచ్చినా కానీ దాదాపు 75,000 రూపాయల పంట వచ్చే అవకాశం ఉంది. రైతు ఏదైతే ప్రతి ఎకరానికి 30,000 పెట్టుబడి పెడుతుండే 30,000 పెట్టుబడి పెడుతుండని చెప్పంటున్నాను. అంత పెట్టుబడి పెట్టి వల్ల ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంట చేతికి వస్తే ఆ పంట విక్రయించుకోవాలని చెప్పంటే మార్కెట్కి వెళ్లే వరకల్లా 2,400 రూపాయల మద్దతు ధర అది వల్ల 1,700 1,800 కూడా పలకడం లేదని చెప్పండి. అంటే ప్రతి క్వింటల్కు రైతు ఏదైతే ఉందో మొక్కజొన్న 500-600 రూపాయల పంట నష్టపోతుంది. ప్రతి క్వింటల్కి 500-600 నష్టపోతుందని చెప్పారంటే 30 క్వింటల్కి ఎంత అవుతుంది? 30 ఇంటూ 500 లెక్క పెట్టినా కానీ 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పండి. ఇలా మార్కెట్ నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింపజేయడం ఆనవాయితీ. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా రాష్ట్రంలో ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి కూడా ఇవాళ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతే ఉందో మనం మార్కెట్ నుండి నిర్వహింపజేయడం ఆనవాయితీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతే ఉందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఖరీఫ్ కానీ రబీ కానీ నిర్వహింపజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా నిర్వహింపజేయాలని చెప్పని పలు సందర్భాలలో రైతు ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులే కానీ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశారు. కానీ ఇంతవరకు ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేక జాప్యం కావడంతో ఏదైతే ఉందో మరి పంట విక్రయం లోపల అమ్ముకోవడం లోపల నష్టపోతుంది. ఇలా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైతాంగం అందరూ కూడా ఏదైతున్నదో ఇలా ప్రజావాణి ద్వారా ఏదైతుందో ఈ సంవత్సరం ప్రభుత్వాన్ని నివేదించాలి. ప్రభుత్వాన్ని నివేదించి ఏదైతుందో రేపు 19 తారీఖు ఉగాది పర్వదినం ఇలా మొత్తం తెలుగు వారికి అందరికీ ఏదైతుందో తెలుగు సంవత్సరాలు ఏదైతుందో ఒక శుభ పరిణామంగా భావిస్తాం. కాబట్టి ఈ యుగాది నుండి ఏదైతున్నదో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే అలా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాలే కానివ్వండి, రాయకలే కానివ్వండి, సారంగపూర్ కానివ్వండి, బీర్పూర్ కానివ్వండి, అట్లాగే ఏదైతుందో ఇంకా అవైపు మెట్టిపల్లి కానీ, కొరుట్ల కానీ, ఇక్కడ గొల్లపల్లి కానీ, ధర్మపురి కానీ ఇలా గతంలో ఎక్కడెక్కడైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింపజేయడం జరిగిందో అవన్నీ కూడా తక్షణమే రేపు 19 ఉగాది దినం నుండి ఏదైతుందో పర్వదినం కాబట్టి ఆ దినంకి ఆరంభింపజేసి రైతుకు అండగా నిలవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి తక్షణమే సేకరింపజేయాలి. ప్రతి ఎకరానికి ఏదైతుందో 30 క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఆ దిగుబడి మొత్తం కూడా ప్రభుత్వం సేకరింపజేయాలని చెప్పండి. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం ఏదైతే ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నదో ఈ కోతుల బెడద నివారణ కూడా ప్రధానమని చెప్పంటారు. మరి కొన్ని గ్రామాలలో ఉదాహరణ లక్ష్మీపూర్ గ్రామం తీసుకుంటే ఒక్కొక్క కోతిని పట్టించడానికి 400 రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పండి. 400 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కోతిని పట్టించడానికి